ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అమరావతి అప్డేట్స్ ఐకానిక్ సిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, నిన్న మనం మిషనరీ ఒకటి చూపించాం కదండి, దానికి సంబంధించిన వర్క్ ఇక్కడ ఒకటి జరుగుతుంది. అది మీకు లైవ్లో చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ఈ కనబడే అపార్ట్మెంట్స్ మొత్తానికి కూడా ఈ విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన చోట నుంచి మీకు చూపిస్తానండి. ఇది ఒక రోడ్డు అండి, ఇది నీళ్ళల్లో ఈ విధంగా మునిగిపోయింది. మనకి గత వీడియోలో ఒకసారి చూపించాను, మళ్ళీ ఇటు వచ్చాం కాబట్టి మీకు ఇందులో చూపిస్తున్నానండి. ఈ బ్రిడ్జి పనులు కూడా త్వరలో స్టార్ట్ చేస్తారంటండి. ఇది కాలేజ్ అండి, విట్ కాలేజీ ఉంది కదా, విట్ కాలేజీ NITT కాలేజీ అంటండి. ఈ రెండు ఇక్కడ జరుగుతుందండి వర్క్, అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ వర్క్. అది మీకు ఇప్పుడు చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చానమాట. ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తానండి. భూమిలోకి పైపులన్నీ పంపించారు కదండి, అవి చాలా దూరం అయితే పంపించారు. ఒక్కొక్కటిగా దాన్ని బయటకైతే తీసే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఆ పైపులన్నీ తీసి లారీలోకి అయితే లోడింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అనుకున్న చోటకైతే వీళ్ళు పైపులు పంపించి వర్క్ అయింది. దాన్ని మొత్తం మళ్ళీ వెనకలాగి ఆ రూట్ అనేది ఎట్లా చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, చూడండి ఒకసారి. అది లోపల నుంచి తీసారనమాట ఆ పైప్, అది వాటర్ కూడా వస్తున్నాయి చూడండి. ఇట్లాంటి మిషనరీలు అయితే చాలా వచ్చినాయండి. ప్రజెంట్ ఎక్కడెక్కడ ఇలా వర్క్ ఉందో అక్కడ ఆల్రెడీ పనులన్నీ జరుగుతున్నాయి. మీకు నిన్న చూపించింది వేరే చోట, ఇది వేరే చోట అనమాట. అంతా టెక్నాలజీ యూజ్ చేసుకొని పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతుందండి. అదే ఇట్లాంటి మిషనరీలు లేకపోతే కనుక అదంతా తవ్వి మనుషుల ద్వారాగా చాలా రోజులు పట్టిద్ది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల చాలా స్పీడ్గా పని అనేది జరుగుతుంది. ఇదండి ఇక్కడ ప్రస్తుతానికి ఇవాళ ఆదివారం అయినా సరే ఇక్కడ వర్క్ అనేది జరుగుతూనే ఉందండి. ఇక నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా
చాలా స్పీడ్గా అయితే పనులు జరుగుతున్నాయండి. ప్రతిరోజు జరుగుతుంది, మీకు ప్రతిరోజు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్స్ ఈ వాటర్లో ఈ బ్రిడ్జి మీద నుంచి ఈ విధంగా తీస్తుంటే ఫారిన్లో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. అట్లా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు కదండి, నిన్న చూపించిన ఒక మిషనర్, అంటే ఫ్రెండ్స్ ఇలా అంటున్నా అని అనుకోమాకండి, నాకు కొంచెం స్పెల్లింగ్ చెప్పడం సరిగ్గా రాదండి. మిషనరీ అంటే దానికి వేరే అర్థం వచ్చిందంట, తప్పుగా అనుకోమాకండి. నేను అనేది ఏంటంటే మిషన్, ఒక మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది నేను ఆ విధంగా చెప్తున్నానండి. అట్లాగే ఇప్పుడు ఈ బిల్డింగ్స్కి చూడు ఎంత అందంగా కనపడుతున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు అటు నుంచి పైపులు లాగేస్తున్నారు కదా, ఆ పైపులు లాగుతూనే వీళ్ళు ఆ మిషన్ అక్కడ ఉందండి. ఇదిగోండి, ఇక్కడ వరకు తీసింది అది గుంట, లోపల అండర్ గ్రౌండ్ పైప్ లైను. అక్కడ నుంచి చివర పైప్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఈ పైపు తోటి జాయింట్ వేసారండి. ఇప్పుడు ఆ పైపులు తీసే క్రమంలో ఆ పైపులు ఏ విధంగా తీస్తుందో అదే విధంగా ఈ పైప్ లైన్ కూడా అటు నుంచి ఇటు కలెక్షన్ అయితే బయటకు లాగేస్తుందండి. ఇప్పుడు మనం ఇల్లు కడతాం కదండి, ఇల్లు కట్టినప్పుడు కరెంట్ వైరింగ్ చేస్తారు కదండి, పైప్ లైన్లో నుంచి ఒక సువ్వ పెట్టి వైర్లు లాగుతారు కదా, ఆ విధంగా భూమిలో నుంచి ఆ పైపులు అనేది ఆ విధంగా లాగుతున్నారండి. ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పని అనేది జరుగుతున్నాయండి. వర్కర్స్ అయితే వచ్చారు కానండి, ఆ వర్కర్స్ ఉండే రూమ్స్ అని మీకు చూపిద్దాం అనుకున్నాను ఈరోజు, కానీ వాళ్ళు పొద్దున్నే వచ్చేస్తున్నారండి. పొద్దున్న పూట వీడియో చేద్దామంటే మంచు బాగా వస్తుంది, దానివల్ల వీడియో సరిగ్గా రావట్లేదు. లేదా కొద్దిగా లేట్ అయ్యేసరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారండి, అక్కడేమో అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. సరే, ఈరోజు ఇంటికాడ ఖాళీగా ఉంటారు కదా, ఈరోజు చూపిద్దామని వచ్చానండి. కానీ ఈరోజు కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, అందుకే డైరెక్ట్గా ఇక్కడ వర్క్ చేసే కాడికి అయితే వచ్చానండి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ పైపులు ఇక్కడ వరకు వచ్చినాయండి. ఇంత లోతులో కరెక్ట్గా వాళ్ళు అనుకున్న కొలత ప్రకారంగా ఈ విధంగా అయితే ఆ మిషన్ తోటి వర్క్ ఈ విధంగా చేస్తున్నారండి. ఆ పైపు లాగే క్రమంలో దీన్ని కూడా లాగేస్తున్నాయి. సింపుల్గా అయిపోతుంది పని అయితే. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి యంత్రాలతో పనిచేయడం వల్ల చాలా సింపుల్గా తొందరగా అయిపోతున్నాయండి పనులు అనేవి. మొన్నటి వరకు అయితే ఇవేం కనపడలేదండి. ఇంతేనండి, ఇక మొదలైనండి పనులు. ఈ విధంగా ఎక్కడ జరిగే పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మనం ఇంకా పనులు స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నారు, కానీ చాలా వరకు జరుగుతున్నాయండి. అయితే ఇక్కడ చాలా రోడ్లు ఉన్నాయి, ఇట్లాంటి ఈ లొకేషన్స్ ఎక్కడ పనులు జరుగుతున్నాయి అనేది సరిగ్గా తెలియట్లేదండి. తెలుసుకుని వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అవుతుంది. ఏదేమైనా కానీ వచ్చే నెల 2వ వారం నుంచి అయితే అన్ని పనులు స్టార్ట్ అవుతాయని అంటున్నారండి. అప్పుడు మీకు ప్రతిరోజు 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అటు నుంచి పైపు ఇటు నుంచి పైపు ఇక్కడ ఈ రెండింటిని జాయిన్ చేసేస్తారు. అప్పుడు లోపల నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వాళ్ళకి ఏమేం కావాలనేది అవి ఆ విధంగా పంపించేసుకుంటారండి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదండి, ప్లాస్టిక్ అనేది భూమిలో ఉంటే ఎన్నాళ్ళైనా సరే చాలా సంవత్సరాలు ఉంటుంది అంటారండి పాడవకుండా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు, చాలామంది తెలిసిన వాళ్ళు, కొంచెం వీటి మీద అవగాహన వాళ్ళు ఇలాంటివి అయితే వాడుతున్నారండి. దానివల్ల ఏంటంటే దీంట్లో ఈ కరెంట్ లైన్ కానీ, పైప్ లైన్ కానీ, కేబుల్ లైన్ కానీ, అదే ఇంకా ఉంటాయి కదండి చాలా వరకు, అవన్నీ కూడా చాలా సింపుల్గా పనులు అయితే జరుగుతున్నాయండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసింది
ఈ విధంగా నా మాటల్లో చెప్పానండి. ఇంకేమైనా ఇందులో పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించి చెప్తానండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.